క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానములో వాక్యాన్ని ప్రవచించండి. యెహెజ్కేలు 1:3 యాజకుడు నగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. దేవుని వాక్యము మీ దగ్గరికి చాలా విధాలుగా రావచ్చు. అది మీ ఆత్మకు చిత్రాల రూపంగా రావచ్చు. అది లిఖిత పూర్వకమైన బైబిల్ నుండి కూడా రావచ్చు. ఆ వాక్యము మీ నాయకుడగు మీ పాస్టర్ గారు కానీ మీ ఆత్మీయ తండ్రి మాట్లాడేటప్పుడు లేదా బోధించేటప్పుడు నుండి కూడా రావచ్చు. వాక్యము మీ దగ్గరికి అనేక విధాలుగా రావచ్చు. దేవుడు మీతో ఎలా మాట్లాడుతాడో తెలుసుకోవడానికి మీరు కొంత సమయము ఆయనతో గడపాలి. సమస్యలతో నిండిపోకండి, ఎందుకంటే ఆ సమస్యలు మిమ్మల్ని చాలా విధాలుగా దృష్టి మరల్చగలవు. దేవుని వాక్యము మీ దగ్గరికి వస్తుంది. ఎందుకు వస్తుందంటే ధైర్యంగా చెప్పడానికే, మనము కూడా ప్రవచించడానికే వస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1:19 ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఇప్పుడు మీరు విన్న దేవుని వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, మీ జీవితంపై, మీరు ఆత్మలను తెలుసుకోవాలనుకున్న ప్రాంతాలపై మరియు మీ కుటుంబంపై దానిని ప్రకటించడానికై. మీకు తెలుసునని మీకు తెలుసు అనే వాక్యము మీ మనసులో కాకుండా ఆత్మలోకి వచ్చినప్పుడు ఆత్మకు సున్నితంగా ఉంచడము మీ బాధ్యత అవుతుంది. అది ఎలా అంటే, మీరు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు లేదా చదివినప్పుడు దానిని ఆచరణలో పెట్టండి. దేవుని వాక్యము ప్రతిరోజు మన దగ్గరికి వస్తున్నప్పుడు దానికి సరి అయిన శ్రద్ధ చూపడము మరియు నిబద్ధత చాలా అవసరము. ఈ రోజు నుండే మీలో మరియు మీ చుట్టూ దేవుని వాక్యము ప్రబలంగా ఉండనివ్వండి. పరిస్థితికి తగ్గట్టుగా వెంటనే దేవుని వాక్యాన్ని చెప్పడము ప్రారంభించండి. మీరు బైబిల్ ఒకసారి చదివిన వెంటనే ప్రవచించడము ప్రారంభించండి. మీరు చదువుతున్నప్పుడు మీ దృష్టిని ఆకర్షించే పదాలు మాత్రమే మీరు ప్రవచించడానికి అనుమతించబడతాయి. చాలామంది భయం కలిగించే, గందరగోళపరిచే, భయాందోళన చెందే ప్రతికూల పదాలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ అనారోగ్యానికి ఆరోగ్యం కలుగజేయుటకు, ప్రతికూల పరిస్థితుల్లో శాంతిని ప్రవచించడానికి, సమాధానపరచడానికి మనము పిలువబడ్డాము అని గ్రహించండి. దేవుని వాక్యానికి లోబడి ఉండడానికి మీరు మీ శరీరంతో మాట్లాడాలి. దేవుని వాక్యము ఉపయోగించి దానిని ఆచరణలో పెట్టండి. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, నేను ప్రార్థించేటప్పుడు మీరు నా మాటను ఎల్లప్పుడూ వింటున్నందుకు మీకు ధన్యవాదాలు. నేను నా జీవితంపై మరియు నా కుటుంబంపై దేవుని వాక్యాన్ని ప్రవచిస్తున్నాను. యేసు నామములో నేను ఉన్న ప్రాంతంపై దేవుని రక్షణను గూర్చి ప్రవచిస్తాను. ఆమెన్.